ఇంకా ఇది కాదు అనుకున్నప్పుడు కొంతమంది టీడీపీ వైపుకి వెళ్ళిపోయారు, కొంతమంది వైసీపీతో మళ్ళీ చెప్పారు, ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్తున్నారు. ఇప్పుడు వైసీపీలో సీట్లు రానట్టు నేను ముందే చెప్పా, ఈయన ఎన్ని సీట్లు తగ్గిస్తాడో వాళ్ళ బీజేపీ ఆల్టర్నేటివ్ అవుతుంది. తెలుగుదేశం సీట్లు ఎన్ని చోట రాదో అంత ఆల్టర్నేటివ్. అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అవే, కానీ సీన్ మారిపోయింది. దాంతో షర్మిలకు ఒక అడ్వాంటేజ్ అయింది, అందువల్ల చేరారు. షర్మిలను చూసి చేరడం కాదు. అంటే బీజేపీలో గేట్లు క్లోజ్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ అనే గేటే లేకపోయింది, అందువల్ల కాంగ్రెస్కి వెళ్ళారు. ఇప్పుడు షర్మిల దాని అడ్వాంటేజ్ చక్కగా వాడుకోగలుగుతుంది, చేయగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న గుర్తింప ఒక రకంగా చేరికలుకున్న కారణం షర్మిల ఫోటో చూసి ఏమైనా వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీని అడ్వాంటేజ్, ఎందుకంటే ఎస్సీ నాయకులు మీరు చూస్తే ఎస్సీ నియోజకవర్గాల్లోనే జగన్ ఎస్సీ నియోజకవర్గాలు ఎస్సీలకే ఇస్తారు, ఎస్టీ నియోజకవర్గాలు ఎస్టీలకే. అక్కడ ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళని మార్చాడు చంద్రబాబు నాయుడు, మార్చాడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మార్చిన సమీకరణాలు మార్చినటువంటి కారణంగా ఆ నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కోపం వచ్చింది. నిన్నటిదాకా మా దగ్గర బచ్చేగాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా ఇస్తారు, మాకెందుకు ఇయ్యరు, లేదా ఎక్కడి నుంచినో తెచ్చి ఎందుకు ఇస్తారు అన్నట్టు కోపం వచ్చింది. వాళ్ళు తెలుగుదేశం వైపు చూశారు, తెలుగుదేశం దాంట్లో కొంతమందిని లాక్కోగలిగింది. ఆదిమూలం ఇట్లాంటి వాళ్ళు అటు కూడా వెళ్ళారు. తెలుగుదేశంలో ఆప్షన్ లేనటువంటి చోట్ల వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. అంటే వాళ్ళు కాంగ్రెస్ మీద ప్రేమతో వెళ్ళటం కాదు, షర్మిల మీద ప్రేమతో కాదు, ఇక ఆల్టర్నేటివ్ లేదు. ఒకసారి ఈ రాజకీయాల్లో ఎట్లా ఉంటదంటే, మనం ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాం, ఇప్పుడు పార్టీ వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చేసింది, పార్టీని నమ్ముకుని ఉంటే రేపటి రోజు నీకు నిన్ను నియోజకవర్గంలో ఎవడు దేకడం. ఎందుకంటే నియోజకవర్గంలో ఉండే సమస్య